కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. సైబర్ మోసానికి యువకుడు బలి అయ్యాడు. బాధితుడు ఐలాపూర్కు చెందిన గంగరాజుగా పోలీసులు గుర్తించారు. ఇంటి నిర్మాణానికి రుణం ఇస్తామంటూ బురిడై కొట్టించిన కేటుగాళ్లు లోన్ కోసం కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు గంగరాజు విడతల వారీగా డబ్బు చెల్లించినట్లు పోలీసులు వివరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. సైబర్ మోసానికి యువకుడు బలి అయ్యాడు. బాధితుడు ఐలాపూర్కి చెందిన గంగరాజుగా పోలీసులు గుర్తించారు. ఇంటి నిర్మాణానికి రుణం ఇస్తామంటూ బురిడి కొట్టించిన కేటుగాళ్లు లోన్ కోసం కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు గంగరాజు విడతల వారీగా డబ్బు చెల్లించినట్లు పోలీసులు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైబర్ మోసానికి యువకుడు బలైన ఘటన ఇటు కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన గంగరాజ్ అనే యువకుడు గత కొంతకాలంగా ఇల్లు నిర్మాణం కోసం అటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు లోన్ ఇప్పిస్తామంటూ కూడా పలుమార్లు ఫోన్ చేశారు. అయితే ప్రాసెసింగ్ ఫీజు పేరిట కొన్ని అవసరాల పేరిట సుమారు 52,000 దఫలుగా 52,000 రూపాయలు కూడా చెల్లించాలని గంగరాజుపై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో గంగరాజు లోన్ కోసం 52,000 రూపాయలు సైబర్ మోసాలకు ఆన్లైన్ ద్వారా చెల్లించారు. అయితే కొంతకాలంగా ఫోను డబ్బులు ఏదైతే చెల్లించారో ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉండడంతో గంగరాజు తాను మోసపోయినానని చెప్పి అక్కడ ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తానికి గత కొంతకాలంగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి మోసాలు చాలా వరకు వారంకు 2 నుంచి 3 సైబర్ మోసాల వల్ల యువకులు బలవుతున్న ఘటన కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైబర్ మోసాలకు సంబంధించి కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా అటు కుటుంబ సభ్యులతో పాటు అటు స్థానికంగా ఉండే గ్రామస్తులు జిల్లావాసులు కోరుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.